హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో అయితే చూద్దాం. అంటే వాహన మిత్ర సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. లాస్ట్లో కామన్ డౌట్స్, అంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కామన్గా వచ్చే డౌట్, అంటే సాధారణంగా వచ్చే డౌట్స్ అనేది అయితే నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ ఇది ఎలా ఫిల్ చేయాలని చూసినట్లయితే, ఫస్ట్ దరఖాస్తుని పేరు, అంటే అప్లికెంట్ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఈ యొక్క దరఖాస్తుని పేరు, అంటే ఈ మీరు ఎవరి కోసం అయితే అప్లై చేస్తున్నారు ఈ వాహన మిత్ర అనేది, వాళ్ళకి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో ఆ విధంగానే అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఏ మిస్టేక్ పోకుండా అయితే ఫిల్ చేయండి. తర్వాత తండ్రి పేరు అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్, 12 అంకెల ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది మీరు వాడుకునే మొబైల్ నెంబర్ అయితే, యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ అయితే ఫిల్ చేయండి. అంటే దీనికి సంబంధించేసి ఏమైనా మెసేజెస్ కానీ అటువంటివి అయితే వస్తూ ఉంటాయి. సో మీరు దీన్ని వాడుకునే నెంబర్ని అయితే ఫిల్ చేయండి. తర్వాత కులము, అంటే మీరు ఏ క్యాస్ట్ అయితే ఫిల్ చేయండి. తర్వాత ఉపకులం, అంటే సబ్ క్యాస్ట్ అనేది అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఫిల్ చేసిన తర్వాత కుల ధృవీకరణ పత్రం నెంబర్, అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ని అయితే ఫిల్ చేయండి. ఆ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ వివరాలు అనేది కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. మీ యొక్క బ్యాంక్ వివరాలు కరెక్ట్గా ఫిల్ చేస్తే మాత్రమే అయితే మీ అకౌంట్లో అయితే పేమెంట్ అయితే పడుతుంది. ఫస్ట్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఫిల్ చేయండి. అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో చూసి అయితే ఫిల్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా ఉంటుంది అంటే, మీ యొక్క అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్లో అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత బ్రాంచ్ నేమ్, అంటే బ్రాంచ్ నేమ్ అంటే మీరు అకౌంట్ ఏ ఊళ్ళో అయితే చేయించుకుంటారో ఆ ఊరి నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అంటే మీరు చేయించుకున్న అకౌంట్ ఏ ఊళ్ళో చేయించుకున్నారో అదైతే రాయాల్సి అయితే ఉంటుంది బ్రాంచ్ పేరు దగ్గర. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్, మరి ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పత్రం పైన ఒక నెంబర్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఒక నెంబర్ ఇక్కడ రాసేసేయండి. తర్వాత కామ పెట్టండి. కామ పెట్టేసి ఆ యొక్క ఆదాయం, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఆదాయం ఉందో ఆ ఆదాయం అనేది ఇక్కడైతే రాయండి. తర్వాత మీ పూర్తి చిరునామా అయితే ఇక్కడైతే రాయండి. తర్వాత వచ్చేసి వాహన రకం, అంటే మీది ఆటోనా, ట్యాక్సీయా, మ్యాక్సీ క్యాబా అనేది పైన తన పైన టిక్లు అయితే పెట్టండి. మీకు ఏది అనేది అయితే టిక్ అనేది పెట్టండి, తన పైన అయితే పెట్టండి. తర్వాత వాహన గుర్తింపు సంఖ్య, అంటే మీ యొక్క ఆటో అయినట్లయితే ఆటో నెంబర్ అయితే ఉంటుంది కదా, మీ యొక్క బండి నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడైతే అదైతే రాయండి ఇక్కడ. తర్వాత చెల్లుబాటు అయ్యే తేదీ, అంటే మీ యొక్క ఆర్సీ ఉంటుంది కదా, మీ యొక్క ఆర్సీ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు దాకా ఉంది అనేది అయితే ఎక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్సీ ఎప్పుడు నిన్న తీసుకున్నట్లయితే నిన్నటి నుంచి మళ్ళీ రెన్యువల్ చేసుకునే డేట్ ఎప్పుడు దాకా అయితే ఉంటుందో అప్పుడు దాకా అయితే ఉన్నట్టు ఆ డేట్లు అనేది అయితే ఎక్కడైతే రాయాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య, అంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పైన సంఖ్య ఉంటుంది, అంటే ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఆ నెంబర్ అయితే ఇక్కడైతే రాయాలి. తర్వాత జారీ చేసిన తేదీ అని కార్యాలయం, అంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పైన ఎప్పుడైతే తీసుకున్నారని చెప్పి ఒక డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ కార్యాలయం మీరు ఎక్కడ తీసుకున్నారని కూడా అయితే ఉంటుంది అక్కడ, అదైతే రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత లాస్ట్లో ఒకటి చూసుకున్నట్లయితే పైన తెలుపబడిన సమాచారం అంతయు పూర్తి వాస్తవం అని తెలియచేస్తూ తనిఖీ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఏదైనా అవాస్తవం అని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యుడనై ఉంటానని తెలియచేస్తున్నానని చెప్పి ఒక సంతకం అయితే పెట్టమంటారు. అంటే మీరు పైన ఫిల్ చేసిన మొత్తం అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఎక్కడైతే సంతకం పెట్టమంటారు. ఒకవేళ ఏమైనా తప్పైనట్లయితే మీరు డబ్బులు తీసుకున్నందుకు చట్టపరమైన చర్యలు మేమైతే తీసుకుంటాము, దానికి మీరే బాధ్యుడు అని చెప్పేసి ఒక సంతకం అయితే పెట్టమంటారు. ఆ సంతకం పెట్టిన తర్వాత ఇది ఎవరికి ఇవ్వాలి అంటే మీ యొక్క సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉంటాడు కదా, అతనికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అతనికి ఇచ్చిన తర్వాత వాళ్ళ లాగిన్ ఐడీలో అయితే అప్లై చేసుకుంటారు. మీరు ఎలా సంతకం ఎక్కడ పెట్టాలి అంటే, నేను ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టున్నాను కదా, ఇంటూ మార్క్ కూడా దరఖాస్తుదారుని సంతకం అని చెప్పేసి ఉంటుంది, అక్కడైతే పెట్టాలి.
ఇప్పుడు కామన్ డౌట్స్ చూసుకున్నట్లయితే ఆటో వేరే వ్యక్తి మీద ఉంటే అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆటో ఎవరి పేరు పైన ఉంటుందో ఆ వ్యక్తి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి పేరు పైన ఉంటుందో ఆ వ్యక్తి ఇద్దరు హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది ఒకటేలాగా ఉంటే అంటే ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటే మాత్రమే అయితే అప్లై చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఆటో అనేది మీ ఫ్రెండ్ పేరు పైన ఉన్నట్లయితే మీ ఫ్రెండ్ వేరే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటారు, మీరు వేరే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటారు. అలాంటప్పుడు అయితే అప్లై చేసుకోలేము. ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, రెండో క్వశ్చన్ వచ్చేసి ట్రక్ ఆటో ఉంటే వాహన మిత్ర వస్తుందా? ట్రక్ ఆటో ఉంటే వాహన మిత్ర రాదు. ఎందుకంటే ప్యాసింజర్స్ ఆటో మాత్రమే అయితే వస్తుంది. ఎందుకంటే ట్రక్ ఆటో అనేది గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి అది ట్రక్ అనేది అది ట్రక్ అన్నట్టు అర్థం. అది అంటే గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దానికైతే రాదు. ఓన్లీ ఆటో ప్యాసింజర్స్ ఆటోకి మాత్రమైతే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఎల్ఎల్ఆర్ ఉంటే వస్తుందా? ఎల్ఎల్ఆర్ అంటే లర్నర్స్ లైసెన్స్. ఎల్ఎల్ఆర్ ఉంటే వస్తుంది. ఇదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఎల్ఎల్ఆర్ ఉన్నా కూడా అయితే వస్తుంది, ఇద్దరికైతే వస్తుంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఆటోకి ఇన్సూరెన్స్ ఉండాలంటే ఉండపైన ఏం కాదు, ఈ వాహన మిత్ర అయితే వస్తుంది. లైసెన్స్ ఉండపైన, అది లైసెన్స్ అంటున్నాను సారీ, ఇన్సూరెన్స్ ఉండకపోయినా కూడా అయితే వస్తుంది. ఇది వాహన మిత్ర అనేది దానికైతే సంబంధం అయితే ఉండదు, వస్తుంది. ఇంకా 5వది వచ్చి సొంత ఆటో ఉంటేనే ఇస్తారా అంటే అవును, సొంత ఆటో ఉంటే మాత్రమే అయితే ఇస్తారు. సొంత ఆటో లేదు అంటే మాత్రమే మీరు ఒకవేళ అద్దెకి తీసుకొని ఆటో నడుపుతుంటే మాత్రం మీకైతే ఇవ్వరు. అంటే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అదేవిధంగా ఆటో ఎవరి పేరు అంటే ఇద్దరు ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటే మాత్రం ఇస్తారని చెప్పాను కదా. సో అద్దెకి తీసుకొని చేస్తుంటే ఎవరైతే సొంత ఆటో అయితే కొని డ్రైవర్గా అయితే వస్తుంటారో వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెస్తారు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. ఈ డౌట్స్ కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే లాస్ట్ ఇప్పుడు చెప్పాను కదా అదే విధంగా లాస్ట్లో అయితే చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదాలు.